జూన్ ముగియే వస్తోంది, జూలై రానే వస్తోంది. ఇక సెప్టెంబర్లోనే వినాయక ఉత్సవాలు. కానీ ఇప్పటికీ వినాయక నిమజ్జనం మీద ఇంకా క్లారిటీ రాలేదు. హుస్సేన్ సాగర్ ఖాళీ చేసే విషయంలోనే క్లారిటీ రాలేదు. రాజకీయంగా దీన్ని వ్యతిరేకిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఏం చెయ్యాలనుకుంటున్నారన్నది మాత్రం తేల్చడం లేదు. హుస్సేన్ సాగర్ లోనే వినాయక నిమజ్జనం చేయడం అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి కొన్ని ఉత్సవ కమిటీలు, పార్టీలు. భారీగా ఉండే విగ్రహాలు కొత్తగా నిర్మించి తలపెట్టే వినాయక సాగర్ లో నిమజ్జనానికి అనుకూలమైన ఇంకా 3 నెలలు ఉంది. కానీ ఇప్పటి వరకు కనీసం సర్వే పనులు కూడా చేపట్టలేదు. వినాయక సాగర్ అయ్యేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి ఉత్సవ కమిటీలు. ప్రభుత్వం వినాయక సాగర్ నిర్మాణం ప్రస్తావన తెచ్చిన వెంటనే బీజేపీ నేతలు వ్యతిరేకించారు. హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేసి తీరుతామంటూ కాషాయ నేతలు గాళం విప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం గ్రేటర్ సమస్యలన్నిటిపై అధ్యయనం, పరిష్కారం కోసం కమిటీలు వేసింది. కనీసం దీంట్లో కూడా వినాయక సాగర్ అంశంపై చర్చించలేదు. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో నీటిని ఖాళీ చేయడానికే మరో 2 నెలలు పడుతుంది. మళ్లీ హుస్సేన్ సాగర్ ను నింపేది ఎప్పుడు, దాని నుంచి వినాయక సాగర్ కు నీరు వచ్చేదెలా అనేవన్నీ ఇప్పుడు అందరి మనసుల్ని తొలుస్తున్న ప్రశ్న. ట్యాంక్ బండ్ ఖాళీ చేయడం ఎవరి తరం కాదు. ఇందిరా పార్క్ దగ్గర చెరువు కట్టడం కూడా కాదు. విఘ్నేశ్వరుడు తన వినాయక సాగరంలో నిర్విఘ్నంగా జయప్రదంగా నిమజ్జనం జరుపుకుంటాడు. ఆ జరుపుకునే పర్వాన్ని ఏ శక్తి అడ్డుకోదు. అడ్డుకుంటే హిందూ సమాజం సహించదు, తిప్పి కొడుతుంది, ఓడిపోక తప్పదు, విఘ్నేశ్వరుడు విజయం పొందక తప్పదని కూడా ఆ యొక్క ఎవరైనా కానీ వినాయక సాగరంలో విఘ్నేశ్వరుని నిమజ్జనాన్ని ఆపాలని ప్రయత్నం చేసి అది కలలో మాట కాని మాట, విఘ్నేశ్వరుడు విజయం పొందుతాడు. హుస్సేన్ సాగర్ ఖాళీ చేసే ప్రక్రియ కొంత నిదానంగా జరుగుతోందన్నది వాస్తవం. గడిచిన 4 రోజులుగా నీటిని ఖాళీ చేస్తున్నా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీనికి తోడు కూకట్పల్లి నుంచి వచ్చే నాలాను మాత్రమే డైవర్ట్ చేశారు. కానీ హుస్సేన్ సాగర్ లో నీరు మాత్రం భారీ స్థాయిలో ఉండిపోయాయి. వచ్చే 4 రోజుల్లో కూడా ఇది ఖాళీ అవుతుందన్నది అనుమానమే. ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే నిమజ్జనానికి వినాయక సాగర్ కాకుండా, హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో ఖాళీ కాకుండా తిరిగి హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం అంగీకరిస్తుందా, లేదంటే నగరంలో ఏ ప్రాంతంలో ఉండే విగ్రహాలకు ఆయా ప్రాంతాల్లో సమీపంలో ట్యాంకులను ఏర్పాటు చేస్తారా అనే దానిపై స్పష్టత లేదు. 1-2 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే అందులో ఏరియాని తీసుకొని అందులో అంతా దాన్ని ఎక్స్కవేట్ చేసేదే ఉంటుంది. అందులో కొత్తగా స్ట్రక్చర్ కట్టేది ఏం లేదు. కాబట్టి నేను అనుకుంటున్నది ఒక 1-15 రోజులు దీన్ని కంప్లీట్ చేయొచ్చు వాళ్ళు నిర్ణయం చేసుకుంటే ప్రభుత్వం. వినాయక సాగర్కి వాటర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? ఇప్పుడు మనకి ఇన్ని నీళ్లు ఉన్నాయి. వినాయక సాగర్కి వాటర్ ఇవ్వడానికి ఇక దీనికి సపరేట్గా కృష్ణా నుంచి హైదరాబాద్కి వాటర్ తెచ్చినప్పుడు హుస్సేన్ సాగర్ కింద ఉన్నట్టు వినాయక సాగర్కి వాటర్ ఇవ్వడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. తప్పకుండా దానికి వాటర్ ఇది ఆ శుద్ధి అయిన వాటర్ దీనికి లింక్ చేస్తే సరిపోతుంది నేను అనుకుంటున్నాను. వినాయక నిమజ్జనం గడువు వచ్చేలోపైనా ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందా? అటు హుస్సేన్ సాగర్ పనులు పూర్తి కాగా ఇటు వినాయక సాగర్ నిర్మాణం జరగకపోతే నిమజ్జనం ఎక్కడ జరపాలన్న అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. హుస్సేన్ సాగర్ ఖాళీ అవుతుండడం ఒక ఎత్తు అయితే వినాయక సాగర్ పూర్తి కాకుంటే పరిస్థితి ఏంటి? ఉత్సవ కమిటీలు అందుకు ఓకే చెబుతాయా?